రామాయణంలో యుద్ధకాండలో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో సీతారామ లక్ష్మణులు, విభీషణుడు, హనుమ, సుగ్రీవుడితో సహా వానర ప్రముఖులందరూ లంకానగరం నుంచి అయోధ్యకు పుష్పక విమానంలో వెళ్లటం గురించి తెలుసుకున్నాం. అయోధ్యకు వెళ్లే దారిలో ముందుగా భరద్వాజ ఆశ్రమానికి సీతారాములు వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. పుష్పక విమానం భరద్వాజ ఆశ్రమం దగ్గరలో దిగింది. సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి దగ్గరకు వెళ్లి నమస్కరించారు. ఆనాటి భరద్వాజ ఆశ్రమమున్న ప్రాంతమే నేటి ప్రయాగ. అయోధ్యలో తన వారంతా ఎలా ఉన్నారని శ్రీరాముడు భరద్వాజ మహర్షిని కుశలం అడిగాడు. అందరూ క్షేమంగా ఉన్నారని, భరతుడు ఎదురుచూస్తున్నాడని భరద్వాజ మహర్షి చెప్పారు. రావణుడిని సంహరించి లోక కళ్యాణం చేసిన రాముడిని భరద్వాజ మహర్షి వరం కోరుకోమన్నారు. తన రాకను తెలియజేసేలా ఈ ఆశ్రమం నుంచి అయోధ్య వరకు ఎండిన వృక్షాలు కూడా పచ్చగా మారాలని, చెట్లు పుష్పాలు ఫలాలతో నిండిపోవాలని కోరాడు. భరద్వాజుడు తథాస్తు అన్నాడు. వెంటనే ఆ ప్రాంతమంతా అందమైన ఉద్యానవనంలా మారిపోయింది. వానరులంతా సంతోషించారు, ఫలాలను ఆరగించారు. భరద్వాజుడు కోరడం వల్ల సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి ఆ మహర్షి ఆశ్రమంలోనే గడపాలని అనుకున్నారు. కాని అక్కడ భరతుడు తన కోసం ఎదురుచూస్తాడని రాముడు బాధపడ్డాడు. వెంటనే శ్రీరాముడు హనుమంతుడిని పిలిచాడు. హనుమంతుడితో రాముడు ఇలా అన్నాడు: హనుమా, నువ్వు వెంటనే భరతుడి దగ్గరకు వెళ్ళాలి. రాజభవనంలో అంతా క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకో. ముందుగా దారిలో ఉన్న శృంగిబేరిపురానికి వెళ్ళి నేను క్షేమంగా తిరిగి వచ్చినట్లు నా ఆప్తమిత్రుడు నిషాదరాజు అయిన గుహుడికి సమాచారం అందించు. ఆ తర్వాత గుహుడు నీకు అయోధ్యకు వెళ్లే మార్గం చెప్తాడు. ముందుగా నువ్వు భరతుణ్ణి కలవాలి. నేను క్షేమంగా అయోధ్యకు దగ్గరలోనే ఉన్నట్లు భరతుడికి సమాచారమివ్వు. లంకలో జరిగిన యుద్ధం గురించి, వానరుల వీరత్వం గురించి, రావణ సంహారం గురించి కూడా చెప్పు. అలాగే విభీషణ సుగ్రీవులతో పాటు వానర అతిథులతో కలిసి సీతారామ లక్ష్మణులు అయోధ్యకు వస్తున్నారని కూడా చెప్పు. భరతుడు నా కోసం ఎదురుచూస్తుంటాడు. హనుమా, మేమంతా అయోధ్యను చేరేలోపే నువ్వు వెళ్ళి భరతుణ్ణి కలిసి మాకోసం నిరీక్షించు అని శ్రీరాముడు హనుమకు అన్ని వివరాలు చెప్పాడు. వెంటనే హనుమ శ్రీరాముడికి నమస్కరించి వాయువేగంతో ఎగిరాడు. గంగా యమున సంగమ ప్రదేశంలో ఉన్న భరద్వాజ ఆశ్రమం నుంచి హనుమ శృంగిబేరిపురానికి చేరుకున్నాడు. అక్కడ నిషాదరాజు గుహుడుని కలిశాడు. శ్రీరాముడు చెప్పినట్టుగానే ఆయన క్షేమ సమాచారాన్ని గుహుడికి హనుమ చేరవేశాడు. గుహుడు నుంచి వీడుకోలు తీసుకుని శృంగిబేరిపురం నుంచి హనుమ అయోధ్య వైపు ఎగిరాడు. ఆకాశ మార్గంలో ఉన్న హనుమకు దారిలో పరశురామ తీర్థం, వాలుకిని నది, వరూధీ నది, గోమతీ నది, ఒక పెద్ద అడవి, మధ్యలో జనావాసాలతో ఉన్న పల్లెలు, కొన్ని విశాలమైన పట్టణాలు కనిపించాయి. దూరంగా ఒక అందమైన గ్రామం హనుమకు కనిపించింది. అదే నందిగ్రామం. అయోధ్యనగర సరిహద్దుల్లో ఈ నందిగ్రామం ఉంది. శ్రీరాముడి పాదుకులు తెచ్చిన నాటి నుంచి భరతుడు ఈ నందిగ్రామంలోనే ఒక సన్యాసిలా నివసిస్తున్నాడు. భరతుడు ఎంత గొప్పవాడో చెప్పే సన్నివేశం ఇది. హనుమ ఆకాశ మార్గం నుంచి భరతుణ్ణి చూశాడు. నారవస్త్రాలతో, అన్నపానాలు మానేసి కందమూలాలు తింటూ బక్కచిక్కిన శరీరంతో ఉన్న భరతుణ్ణి హనుమ చూశాడు. జడలు కట్టిన జుట్టుతో తపస్సు చేసిన మహర్షిలా భరతుడు హనుమకు కనిపించాడు. తన ఎదుట ఉన్న రామపాదుకలకు నమస్కరిస్తూ భరతుడు తన సోదరుడు కోసం ప్రాణాలు బిగబట్టుకొని ఎదురుచూస్తున్నాడు. ఈ సన్నివేశం చూసి హనుమ చలించిపోయాడు. లోకంలో ఇలాంటి సోదరులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయాడు. శ్రీరాముడు అరణ్యవాసం చేసిన నాటినుంచి భరతుడు ఏనాడూ అయోధ్య సింహాసనం వైపు కూడా వెళ్లలేదు. నందిగ్రామం దాటి అయోధ్యలో అడుగు పెట్టనే లేదు. రామపాదుకలనే చక్రవర్తిగా భావించి రాజ్యాన్ని శ్రీరామ అనుచరుడుగానే కాపాడాడు. ఆ 14 ఏళ్లు నందిగ్రామం నుంచే రాజ్య నిర్ణయాలన్నీ జరిగేవి. ఇప్పటికీ ఆ ప్రాంతం అయోధ్యలో ఉంది. భరతుడు రామపాదుకలను పూజించిన ఆ నందిగ్రామ ప్రాంతమంతా అయోధ్య నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్యకు వెళ్లేవారు తప్పక చూడాల్సిన క్షేత్రం ఇది. అలా భరతుణ్ణి చూసి చలించిపోయిన హనుమ నందిగ్రామానికి చేరాడు. భరతుడి ముందు చేతులు జోడించి నమస్కరించి నిలుచున్నాడు. అప్పుడు హనుమ భరతుడితో ఇలా అన్నాడు: భరతా, నేను శ్రీరాముడి దూతను. నా పేరు హనుమ. శ్రీరాముడు లంకలో ఉన్న రావణుణ్ణి సంహరించి సీతాసమేతంగా భరద్వాజ ఆశ్రమంలో ఉన్నారు. రేపటికి ఇక్కడికి చేరుకుంటారు.
వనవాసకాలం పూర్తయినా రాముడు రాలేదన్న బాధతో మీరు కుమిలిపోతారని భావించి క్షేమ సమాచారం అందించేందుకు శ్రీరాముల వారే నన్ను మీ దగ్గరకు పంపారు. శ్రీరాముడు సాధించిన లంకా విజయం గురించి, వనవాస విషయాల గురించి హనుమ భరతుడికి వివరంగా చెప్పాడు. శ్రీరాముడు వచ్చాడన్న మాట వినగానే భరతుడు ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు. అంతటి శుభవార్త తెచ్చిన హనుమను ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. భరతుడు వెంటనే శత్రుఘ్నుణ్ణి పిలిచాడు. అన్న శ్రీరాముడు సీతాసమేతంగా వస్తున్నారని, అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేయాలని భరతుడు శత్రుఘ్నుడిని ఆజ్ఞాపించాడు. మంత్రులు, సైన్యాధిపతుల సందడి మొదలైంది. అయోధ్యానగరం సుందరంగా మారిపోయింది. నగరంలో సంతోషం మొదలైంది. శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు అయోధ్య నగరం మొత్తం సిద్ధమైంది. రాముడు వస్తున్నాడన్న వార్త విని మాతృమూర్తులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆనందంతో పొంగిపోయారు. వారంతా వెంటనే భరతుడు నివసించే నందిగ్రామానికి చేరుకున్నారు. భరతుడి పక్కనే హనుమ ఉన్నాడు. అందరూ సీతారాముల కోసం ఎదురుచూస్తున్నారు. భరతుడు శ్రీరాముడి పాదుకలను తన శిరస్సుపై పెట్టుకున్నాడు. అతని వెంట మంత్రులు, సామంతులు, సైన్యాధికారులు, సైన్యం అంతా నిల్చున్నారు. దూరంగా భరతుడికి ఆకాశంలో పుష్పక విమానం కనిపించింది. అప్పుడు హనుమ భరతుడితో ఇలా అన్నాడు: భరతా, అదే పుష్పక విమానం. అది ఒకప్పుడు కుబేరుడికి విశ్వకర్మ ఇచ్చాడు. ఆ తర్వాత రావణుడు కుబేరుణ్ణి ఓడించి ఆ పుష్పక విమానాన్ని లంకకు తీసుకువెళ్లాడు. ఆ విమానంలోనే నీ అన్నగారు శ్రీరాముడు, మీ వదినగారైన సీతమ్మ, సోదరు లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు, ఇంకా ఎంతోమంది వస్తున్నారు. భరతుడు ఆతృతతో శ్రీరాముడి కోసం చూస్తున్నాడు. పుష్పక విమానం నందిగ్రామంలో దిగింది. వెంటనే భరతుడు తన శిరస్సుపై పాదుకలను మోస్తూనే పరిగెత్తుకుంటూ ఆ విమానంలోకి వెళ్లాడు. శ్రీరాముడి కాళ్లపై పడి ఆనందంతో ఏడుస్తూనే ఉన్నాడు. శ్రీరాముడు కూడా భావోద్వేగానికి గురయ్యాడు. భరతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. సీత, లక్ష్మణులకు భరతుడు అభివాదం చేశాడు. సుగ్రీవ, విభీషణ వారి పరివారానికి నమస్కరించాడు. వానరులకు కామరూప విద్య తెలుసు. అందువల్ల అయోధ్యకు వచ్చిన వానరులు మనుష్య రూపాలు ధరించారని వాల్మీకి రామాయణంలో ఉంది. విమానం దిగిన రాముడు నేరుగా తన మాతృమూర్తి అయిన కౌసల్య దగ్గరకు వెళ్లి ఆమె పాదాలకు నమస్కరించాడు. శ్రీరాముడు దూరమయ్యాడన్న బాధతో ఆమె మానసిక వేదన అనుభవించింది. రాముణ్ణి చూడగానే అతన్ని పట్టుకుని ఏడ్చింది. అలాగే సుమిత్ర, కైకేయిలకు కూడా శ్రీరాముడు నమస్కరించాడు. వారితో పాటు వశిష్ఠుడు కూడా శ్రీరాముడి యోగక్షేమాలు అడిగాడు. ఆ తర్వాత భరతుడు తన శిరస్సుపై మోసిన పాదుకలను శ్రీరాముడి పాదాలకు అలంకరించాడు. ఇప్పటివరకు నీ దాసుడిగా కాపాడిన ఈ రాజ్యాన్ని తిరిగి మీకు అప్పగిస్తున్నాను అని భరతుడు శ్రీరాముడికి చెప్పాడు. ఆ పాదుకలతోనే శ్రీరాముడు నందిగ్రామంలో అడుగుపెట్టాడు. అక్కడ్నించి శ్రీరామ పరివారం, వానర సైన్యమంతా నందిగ్రామానికి కొద్ది దూరంలో ఉన్న భరతుడి ఆశ్రమానికి వెళ్లారు. అప్పుడు రాముడు పుష్పక విమానాన్ని ఇలా ఆదేశించాడు: పుష్పకమా, ఇకపై ఆ కుబేరుడికే నువ్వు వాహనంగా ఉండు అని ఆజ్ఞాపించాడు. మనస్సులో కోరుకున్న చోటికి తీసుకువెళ్లే పుష్పకం అక్కడ్నించి ఎగిరి కుబేరుడి లోకానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భరత ఆశ్రమంలో సీతారాములు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, అలాగే వశిష్ఠుడు, ఇతర గురువులు సమావేశమయ్యారు. అప్పుడు భరతుడు రాముడితో ఇలా అన్నాడు: సోదరా రామ, ఆనాడు నా తల్లి కోరికను మన్నించి నువ్వు నాకు రాజ్యాన్ని అప్పగించి వెళ్ళిపోయావు. ఈరోజు నేను ఈ రాజ్యాన్ని నా మనస్ఫూర్తిగా నీకు అప్పగిస్తున్నాను. నా మనసులో ఉన్న భారం ఇన్నాళ్లకు తొలగిపోయింది. మన తండ్రి దశరథుడు ధర్మాన్ని నిష్ఠగా అనుసరించే నిన్ను చక్రవర్తిగా చేయాలని కోరారు. ఇప్పుడు ఆయన లేరు. కాని ఆయన సంకల్పాన్ని నువ్వు నిలబెట్టాలి. అందుకే ఈ రాజ్యాన్ని స్వీకరించు అని భరతుడు శ్రీరాముడికి నమస్కరిస్తూ వివరించాడు. భరతుడి మాటలకు శ్రీరాముడు చిరునవ్వు నవ్వాడు. భరతా, నీకు నాపై ఉన్న మమకారం తెలుసు. నువ్వు కోరినట్టే జరుగుతుంది అని రాముడన్నాడు. వెంటనే భరతుడు ఎంతో ఆనందంతో శ్రీరామ పట్టాభిషేకానికి ఘనంగా ఏర్పాట్లు చేయించాడు. అన్నాళ్లుగా వనవాసంలో ఉండడం వల్ల సీతారామ లక్ష్మణుల కేశాలు, జడలు కట్టేసి ఉన్నాయి. సన్యాస ధర్మం నుంచి వారు బయటకు వచ్చారు. అలంకరణల్లో సిద్ధహస్తులైన నిపుణులు వారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. సీతమ్మకు స్వయంగా కౌసల్య, సుమిత్ర, కైకేయిలు దగ్గరుండి అలంకరించారు.
వానరులతో వచ్చిన వారి ధర్మపత్నులకు కౌసల్య దగ్గరుండి ఆతిథ్యమిచ్చింది. అద్భుతమైన రథాలను శత్రుఘ్నుడు ఏర్పాటు చేశాడు. సీతారాములు ఆ దివ్య రథాన్ని ఎక్కారు. మిగిలిన అతిథులు వెనక ఉన్న రథాలను ఎక్కారు. నగర ప్రజల ఘనస్వాగతంతో అయోధ్యానగరంలో సీతారాములు అడుగుపెట్టారు. అటు రాజసభలో శ్రీరామ పట్టాభిషేక ఏర్పాట్లను రాజగురువు అయిన వశిష్ఠుడు దగ్గరుండి చూస్తున్నారు. శ్రీరామ పట్టాభిషేకం చూడాలని నగరమంతా రాజమందిరానికి వచ్చారు. మంత్రులు, సైనికులు, గురువులు, మహర్షులు అందరూ పట్టాభిషేక మహోత్సవానికి వచ్చారు. అటు ఇంద్రుడితో పాటు దేవతలు అయోధ్య నగరానికి చేరుకున్నారు. శ్రీరాముడు అధిరోహించిన రథానికి భరతుడు సారథ్యం వహించాడు. శత్రుఘ్నుడు సీతారాములకు ఛత్రం పట్టాడు. మరోవైపు లక్ష్మణుడు సీతారాములకు వింజామరలు వీచాడు. లక్ష్మణుడి పక్కనే నిల్చున్న విభీషణుడు కూడా వింజామర వీచాడు. వానర చక్రవర్తి అయిన సుగ్రీవుడు, మరోపక్క హనుమ పెద్ద గజరాజులను అధిష్ఠించి సీతారాముల రథానికి రక్షణగా ఉన్నారు. మనుష్య రూపంలో ఉన్న వానర వీరులు శ్రీరాముడి సైన్యంగా రక్షణ వలయంగా నిలిచారు. అలా అత్యంత వైభవంగా సీతారాములు అయోధ్యానగరంలో ప్రవేశించారు. అలంకరణలతో వైభవంగా వెలిగిపోతున్న సీతారాములను చూసి అయోధ్య నగరవాసులు పరవశించారు. స్వస్తిక వాయిద్యాలు, మంగళవచనాలు, వంది మాగధులతో శ్రీరాముడి అయోధ్య రాజమందిర ప్రవేశం జరిగింది. అయోధ్య కోటలోకి వెళ్ళాక వానర వీరులకు అద్భుతమైన విడిది గృహాలను ఏర్పాటు చేశారు. అప్పుడు భరతుడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు: సుగ్రీవా, శ్రీరామ పట్టాభిషేకానికి 4 సముద్రాల నుంచి, నదుల నుంచి పుణ్యజలాలను తెప్పించే బాధ్యత నీదే అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, భరతా, అంతకన్నా అదృష్టమే ఉంది. ఇప్పుడే తెప్పిస్తాను. ఈ బాధ్యతను అమిత బలవంతులైన వానరులకు ఇప్పుడే అప్పచెప్తాను. వానర వీరులారా, మీరు ఈ బంగారు కలశాలను తీసుకువెళ్లి 4 వైపులా ఉన్న సముద్ర, నదీ జలాలను తెల్లవారకముందే తెచ్చి ఇవ్వాలి అని ఆజ్ఞాపించాడు. వెంటనే వానర వీరులు బంగారు కలశాలతో నలుదిక్కులా ఎగిరారు. 4 దిక్కులా ఉన్న సాగర జలాలతో పాటు అన్ని పవిత్ర నదీ జలాలను వారు తెల్లవారేసరికి తీసుకువచ్చారు. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభ వీరు 4 దిక్కుల ఉన్న అన్ని నదుల్లో పవిత్ర జలాలను తీసుకువచ్చారు. సుషేణుడు తూర్పు సముద్ర జలాలను బంగారు కలశంలో తీసుకువచ్చాడు. ఋషభుడు దక్షిణ సముద్రం నుంచి పుణ్యజలాలను తీసుకువచ్చాడు. గవయుడు పశ్చిమ సముద్ర జలాలను రత్న కలశంలో తీసుకువచ్చాడు. నలుడు ఉత్తర సముద్ర జలాలను తీసుకువచ్చాడు. ఈ అభిషేక జలాలను శత్రుఘ్నుడు మహర్షులకు అందించాడు. ఆ తర్వాత వశిష్ఠుడు సీతాసమేత రాముడిని రత్నసింహాసనంపై కూర్చోబెట్టాడు. శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించిన మహర్షులు 8 మంది. వారు వశిష్ఠ, వామదేవ, జాబాలి, కాశ్యప, కాత్యాయన, సుయజ్ఞ, గౌతమ, విజయ. ఈ 8 మంది శ్రీరామ పట్టాభిషేకాన్ని నడిపించిన మహర్షులు. వీరంతా పుణ్యజలాలతో శ్రీరాముడికి అభిషేకం చేశారు. ఆ తర్వాత వశిష్ఠుడు వజ్రవైఢూర్యాలు, ఎన్నో రత్నాలతో పొదిగిన బంగారు కిరీటాన్ని సభామధ్యంలో ఉంచాడు. సూర్యవంశ చక్రవర్తులు అందరూ ధరించిన, బ్రహ్మ ప్రసాదించిన మహిమాన్విత కిరీటమది. పుణ్యజలాలతో శ్రీరాముడి అభిషేకం ముగిసిన అనంతరం వశిష్ఠుడు ఆ మహిమాన్విత కిరీటాన్ని శ్రీరాముడి శిరస్సుపై అలంకరించాడు. సింహాసనాన్ని అలంకరించిన సీతారాములకు శత్రుఘ్నుడు తెల్లని ఛత్రం పట్టాడు. వానరరాజు సుగ్రీవుడు, రాక్షసరాజు విభీషణులు వింజామరలు పట్టారు. దేవేంద్రుడు 100 పద్మాల బంగారు మాలను, రత్నాలు, మణులతో అలంకరించిన ముత్యాల హారాన్ని శ్రీరాముడికి బహూకరించాడు. శ్రీరాముడు సింహాసనాన్ని అధిష్ఠించిన పండుగ వేళ అప్సరసలు అయోధ్యకు వచ్చి నర్తించారు. గంధర్వులు గానం చేశారు. తన కోసం యుద్ధంలో ప్రాణాలకు తెగించిన వానర వీరులను గొప్ప గొప్ప బహుమతులతో రాముడు సత్కరించాడు. సుగ్రీవుడికి రత్నమాలను బహూకరించాడు. మణులతో అలంకరించిన బాహుపురులను అంగదుడికి రాముడు ఇచ్చాడు. శ్రీరాముడు ప్రేమతో ఒక రత్నమాలను సీతమ్మకు అలంకరించాడు. అప్పుడే సీతమ్మ రాముడి పక్కన ఒద్దికగా నిల్చున్న హనుమను చూసింది. సీతమ్మ హనుమను పిలిచింది. హనుమా, లంకలో నిరాశలో ఉన్న నాలో ధైర్యాన్ని నింపిన నీకు ఏమిచ్చినా తక్కువే. అందుకే సాక్షాత్ శ్రీరామచంద్రుడే నాకు బహూకరించిన రత్నమాలను నేను నీకు బహూకరిస్తున్నాను. అలంకరించుకో హనుమా అని సీతమ్మ ఎంతో ఆప్యాయంగా హనుమకు ఆ రత్నమాలనిచ్చింది. సీతారాముల ప్రసాదమైన ఆ రత్నమాలను చూసి హనుమ ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు.
వారి ముందే ఆ మాలను ధరించాడు. ఇలా వానర వీరులందర్నీ సీతారాములు ఘనంగా సత్కరించారు. శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా ముగిసింది. పట్టాభిషేకాన్ని చూసి తరించిన వానరులు శ్రీరాముని అనుమతి తీసుకొని కిష్కింధకు వెళ్లారు. విభీషణుడు కూడా రాముడి అనుమతి తీసుకొని లంకకు బయలుదేరాడు. శ్రీరాముడు అయోధ్య రాజధానిగా భరతఖండాన్ని వైభవంగా పాలిస్తున్నాడు. లక్ష్మణుణ్ణి యువరాజుగా చేయాలని శ్రీరాముడు అనుకున్నాడు. కాని తాను ఎప్పటికీ రాముడికి సేవకుడిని అని తేల్చి చెప్పేశాడు. లక్ష్మణుడికి బదులుగా భరతుడికి శ్రీరాముడు యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు 10,000 సంవత్సరాలు పాలించినట్లుగా వాల్మీకి రామాయణం చెప్తోంది. రాజ్యం 10,000 ప్రాప్య వర్షాణి రాఘవః అని శ్లోకం. ఇందులో 10,000 అంటే 10,000. ఇక్కడ కూడా చాలామంది అన్నేళ్లు బతుకుతారా అని విమర్శిస్తూ ఉంటారు. యుగాలను బట్టి ఆయుర్దాయాలు మారుతాయి. అతి తక్కువ ఆయుర్దాయం ఉన్న యుగం కలియుగం. కలియుగంలో సంపూర్ణ ఆయుర్దాయం 100 నుంచి 120. మన ముందరి తరాల్లో 100 ఏళ్లు బతికిన వారు చాలామందే ఉన్నారు. ఇప్పుడు 70 ఏళ్లు బతికితే గొప్ప అనుకునే పరిస్థితికి వచ్చాం. కనుక త్రేతాయుగంలో మనిషి ఆయుర్దాయం 1000 ఏళ్లు ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. రాముడు తన జీవితకాలంలో 100 అశ్వమేధయాగాలు నిర్వహించాడు. పుత్రులు, సోదరులు, బంధువులతో రాజ్యాన్ని పాలించాడు. శ్రీరాముడి కాలంలో ప్రజలు ఎలాంటి కష్టాలను అనుభవించలేదని, అందరూ సుఖ సంతోషాలతో బతికారని రామాయణం చెప్తోంది. అలా రామరాజ్యం గురించి ఇప్పటికీ గొప్పగా ఆదర్శంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది వాల్మీకి రచించిన ఆనాటి శ్రీరాముడి సుందర చరిత్ర. ఇక్కడితో వాల్మీకి విరచిత శ్రీరామాయణ ఇతిహాసాన్ని తెలుసుకున్నాం. రామాయణం తర్వాత ఎన్నో ఆసక్తికర విషయాలను వివరించే ఉత్తర రామాయణాన్ని కూడా తెలుసుకుందాం. జై శ్రీరామ్.